ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం గుడ్డు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నువ్వేంటమ్మా చెప్పేది, గుడ్డు గురించి మాకు తెలుసు, మాకు ఇష్టమైతే మేము ఎగ్ కర్రీ వండుకుంటాం, లేదా బాయిల్ చేసుకుంటాం, లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తింటాం అని అంటుంటారు కదా. కానీ ఎంతవరకు మనం బాయిల్ చేసుకున్న ఎగ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, లేదా మనం తీసుకునేటువంటి ఏదైతే టేస్టీగా ఉంటుందని చెప్పి అన్నీ వేసేసుకొని మనం ఆమ్లెట్ చేసుకుంటాం కదా, అది హెల్దీయా అన్నది ఎంతమందికి తెలుసు? ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన గుడ్డు ఏ విధంగా మన ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది, అదేవిధంగా ఆమ్లెట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా బాయిల్డ్ ఎగ్ తీసుకుందాం. సాధారణంగా ఎగ్ అనంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైట్లో కానీ, లేకపోతే కొంతమంది ఇలా కర్రీస్ లాగా కానీ అప్పుడప్పుడు ఇలా వాళ్ళ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు ఏంటి అంటే ఎగ్‌ని బాయిల్ చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ, యూజ్‌ఫుల్ ఫ్యాట్స్ కానీ అవన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటంటే ఒక్క ఉడకబెట్టిన ఎగ్‌లో మనకి నియర్లీ 78 క్యాలరీస్ అయితే ఉంటాయి. సో, ఆ క్యాలరీస్ అన్నీ కూడా మన డే మొత్తానికి సరిపోయే విధంగా ఉంటాయి. అదే విధంగా ఎగ్‌లో కోలిన్ అనే మినరల్ కూడా ఉంటుంది. సో, ఆ కోలిన్ అనేది కూడా మన బాడీకి హెల్త్‌ని ఇవ్వడం గానీ, లేకపోతే డే మొత్తం మనం వర్క్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సినటువంటి స్ట్రెంగ్త్, ఏదైతే యూజ్‌ఫుల్ ఫ్యాట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కానీ ఆమ్లెట్ విషయానికొచ్చేసరికి కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలా వరకి ఆమ్లెట్స్ అనేవి కొంతమంది వెజ్జీస్ ఆమ్లెట్ అని, లేకపోతే చీజ్ ఆమ్లెట్ అని, లేకపోతే కొంతమంది మీట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఆమ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఎప్పుడైతే ఈ ఆమ్లెట్ ఏదైతే రా ఎగ్ ఉంటుందో దానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్ కానీ, లేకపోతే చీజ్ కానీ యాడ్ అయినప్పుడు ఎక్స్‌ట్రా క్యాలరీస్, ఎక్స్‌ట్రా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సో, ఇలా ఇంక్లూడ్ అయినప్పుడు మనం ఏదైతే బాయిల్డ్ ఎగ్‌లో తీసుకున్నటువంటి 78 క్యాలరీస్ ఉంటాయో ఆమ్లెట్ విషయానికొచ్చేటప్పటికి అది కాస్త ఎక్కువైపోతుంది. అందుకనే మనం బాయిల్డ్ ఎగ్ కంటే ఆమ్లెట్‌ని తీసుకున్నప్పుడు మనకి క్యాలరీస్ ఇంటేక్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో, దానివల్ల మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను బాయిల్డ్ ఎగ్ తినేది అంతే, లేదు అంటే ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను అంతే, కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, లేకపోతే నాకు క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి, నేను ఇలా డైట్ మెయింటైన్ చేసినా కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అనుకుంటూ చాలామంది ఉంటారు. కానీ చేస్తున్న మిస్టేక్ ఏంటి అనంటే బాయిల్డ్ ఎగ్‌ని బాయిల్ చేసి తీసుకున్నప్పుడు, అంటే ఎగ్‌ని బాయిల్ చేసి తీసుకున్నప్పుడు మనకి దాంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ కానీ, లేకపోతే ఫ్యాట్స్ కానీ, ఏవైతే ఈ కోలిన్ అనేది ఉంటుందో అది మనం రా ఎగ్‌లో అయితే ఎంత ఉంటుందో బాయిల్డ్ ఎగ్ తీసుకున్నప్పుడు కూడా మనకి బాడీలోకి అంతే వెళ్తూ ఉంటుంది. కానీ ఆమ్లెట్ విషయానికొచ్చేసరికి మాత్రం ఆమ్లెట్‌లో ఇంకా ఎక్స్‌ట్రా కూడా మనకి క్యాలరీస్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ యాడ్ అయితున్నాయి కాబట్టి మనం దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. చాలామంది అనుకుంటారు లైక్ బాయిల్డ్ ఎగ్ డైలీ తింటున్నాం కదా, టేస్ట్‌లెస్ ఉంటుంది, ఎన్ని రోజులని ఇదే తింటాము, ఆమ్లెట్ అయితే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది దీనికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఈ బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అనంటే బాయిల్డ్ ఎగ్‌లో మనకి విటమిన్ B12, విటమిన్ డి, అదేవిధంగా మనకి రైబోఫ్లావిన్ ఇవన్నీ కూడా మన బాడీకి యూజ్‌ఫుల్ అయ్యేటువంటివి. అదేవిధంగా యూజ్‌ఫుల్ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, కాబట్టి మనకి బాయిల్ చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ అనేవైతే ఈ బాయిల్డ్ ఎగ్‌లో ఉండవు. కానీ ఆమ్లెట్ విషయానికొచ్చేసరికి మాత్రం అది కంప్లీట్‌లీ ఫ్లక్చుయేట్ అయితూ ఉంటుంది. సో, క్యాలరీస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ రెండిట్లో మనం చూసుకున్నప్పుడు అయితే మన బాడీకి బాయిల్డ్ ఎగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.